భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. ఉపాధ్యాయుల తెలుగు వచన శ్రీరామచరితమానస నవాహ్నిక పారాయణము. సంకలనం శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. సీతారాములు లక్ష్మణుడితో కలిసి వనవాసమునకు వెళ్తూ ఉన్నారు. దారిలోని పల్లెవాసులు వారికి పాద నమస్కారములు చేస్తూ ఉన్నారు. అలా సాగుతున్న వారి ప్రయాణంలో పల్లె స్త్రీలు సీతాదేవికి భక్తితో నమస్కరిస్తూ రామలక్ష్మణుల సుందర ముఖములకు ఆశ్చర్యపోతూ అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం. ఇంకా ఆ స్త్రీలు ఏమంటున్నారో విందాం. ఓ సుముఖి, తమ సౌందర్య మాధుర్యముచే కోటి మన్మధులను లజ్జింపచేయు వీరు మీకేమెగుదురు అని అతి ఆప్యాయంగా పలికే వారి మధురవాక్కులు విని సీత సంకోచముతో లోపల నవ్వుకుంది. సీత సిగ్గుపడుతూ ఆప్యాయంగా మధురంగా అంది, సౌశీల్యుడు సుందర గౌరవర్ణుడు అయిన ఈయన పేరు లక్ష్మణుడు, నా చిన్నమరిది అని సీత సిగ్గుతో తన చంద్రబింబ సదృశ ముఖమును మేలి ముసుగుతో కప్పుకుంటూ కడగంటి చూపుతో తన ప్రేమాస్పద ప్రియతముడు శ్రీరాముని వైపు చూసి కాటుక కన్నులను తిప్పుతూ కనుసైగతో వీరు నా పతి అని తెలియపరిచింది. విషయం తెలుసుకొని గ్రామీణ యువతులు గర్భదరిద్రుడు ధనరాశులను కొల్లగొట్టినంత ఆనందం పొందారు. ప్రేమాధిక్యత చేత వారు సీత పాదములకు మొక్కి బహువిధముల ఆశీర్వదించారు. దేవి, మాపై దయతో మీరీ మార్గము వెంబడి తిరిగి వచ్చినప్పుడు తప్పక దర్శనం ఇయ్యవలెను. సీతాదేవి వారి ప్రేమాదరాభిమానములకు మెచ్చుకొని తన మధురవాక్కులతోటి వారిని తృప్తిపరిచింది. లక్ష్మణుడు అప్పుడు శ్రీరాముని అభిమతం తెలుసుకొని అతడి వారిని ముందుకు మార్గం అడిగాడు. కర్మగతి ఇంతేనని ధైర్యం చెక్కబట్టుకుని వారికి మంచి మార్గం తెలిపారు. అప్పుడు లక్ష్మణ జానకి సహితుడై శ్రీరామచంద్ర ప్రభు ప్రియవచనములతోటి అందరినీ వీడుకొల్పి బయలుదేరాడు. కానీ వారి మనసులు తమతోనే వస్తూ ఉన్నాయి. వెనుకకు మరలినప్పుడు వారెంతో బాధతో విధిని దూషిస్తూ ఉన్నారు. ఆ విధాత నిర్దయతో ఈ రాజకుమారులను కానలకు పంపించాడు. ఇలా అనేకులు అనేక విధాలుగా అనసాగారు. వీరిలో ఇంకొకరు, వీరు సహజ సుందరులు, వీరి సౌందర్య మాధుర్యములు నిత్య సత్యములు, స్వయంభువులు, వీరిని బ్రహ్మ సృష్టించలేదు. ఇట్టి దివ్యపురుషులు స్త్రీ ఎచ్చటా ఉండరు. అందుచేత వీరు ఈ సృష్టిలోని వారు కారు. తమ మహిమతో తాము సృష్టి అయ్యారు. వీరిని చూసి ముగ్ధుడై విధాత ఇట్టి వారిని తాను చేయవలనని ప్రయత్నించాడు. కానీ పూర్తిగా అట్లు తయారు కాలేదు. కనుక ఈర్ష్యతో అరణ్యములో దాచి ఉంచాడు. ఈ విధముగా వారు ఎన్నో విధములుగా తలపోయచ్చు, అయ్యో పాపము, ఈ సుకుమార శరీరులు ఈ కఠిన మార్గములో ఏ విధముగా వెళుతున్నారో అని తలచి కన్నీరు కారుస్తూ విలపించారు. జగదీశ్వరుడు వీరికి పొందగలిగినచో వీరిని మన కనుసన్నలలోనే ఉంచుకొనకపోదుమా? పధిక రూపములో ఉన్న సీతారామ లక్ష్మణుల సుందరగాథ అరణ్యమంతా మార్గమంతా వ్యాపించింది. ఈ ప్రకారము రఘుకుల కమల సూర్యుడు రఘురాముడు సీతా లక్ష్మణ సమేతుడై వనశోభ తిలకిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ముందు శ్రీరాముడు, వెనుక లక్ష్మణుడు తాపస వేషములు శోభిలుతూ ఉన్నారు. ఇరువురి మధ్య సీతాదేవి భ్రమము
జీవుడు మధ్య మాయవలే విరాజిల్లుతూ ఉన్నది. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వీరి పరస్పర ప్రేమాభిమానములు అనిర్వచనీయము, వర్ణనాతీతము. ఈనాడు కూడా ఎవరి హృదయ పటంలో కలలోనైనా వనపరికులుగా ఉన్న శ్రీ సీతారామలక్ష్మణులు కనిపించెదరో వారు గొప్ప మునీశ్వరుడు కూడా చేరలేని శ్రీరామ దివ్యధామమును చేర్పించు మార్గంలోనికి సులువుగా చేరుతారు. ఇప్పుడు సీతాదేవి అలసిపోయినదని వటవృక్షం చూసి ఆ రోజు రాత్రి అక్కడ విశ్రమించి కందమూల ఫలాదులు ఆహారముగా స్వీకరించి ప్రాతకాలమున స్నానాదులు పూర్తి చేసుకుని ముందుకు సాగారు. రమణీయ కాననగిరి తటాకములు తిలకిస్తూ శ్రీరామచంద్రుడు శ్రీ వాల్మీకి ఆశ్రమమునకు వచ్చాడు. అందమైన కొండల వరుసలు, సుందరమున స్వచ్ఛ జలాశయములతో కూడి ఉన్నటువంటి వనంలో ముని ఆశ్రమం చూసి శ్రీరాముడు ఎంతో ఆనందించాడు. సరోవరములో కమలములు వికసించి వనములో వృక్షములు పుష్పించి ఉన్నాయి. రఘుకులమణి రామచంద్రుని ఆగమన వార్త విని వాల్మీకి ముని సాదరముగా వీరిని ఆహ్వానించుటకు ఎదురేగాడు. శ్రీరామచంద్రుడు మునీశ్వరునకు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. విప్రోత్తముడు రాముని ఆశీర్వదించాడు. వాల్మీకి మహాముని అతిథుల కొరకు మధుర కంద మూల ఫలములు తెప్పించి ఇచ్చాడు. శ్రీ సీతారామ లక్ష్మణులు ఆ ఫలములను సేవించిన పిమ్మట వారు విశ్రమించుటకు సుయోగ్య స్థానములు చూపించాడు. వాల్మీకి ముని శ్రీరామ సన్నిధిలో కూర్చుని శ్రీరాముని దివ్యమంగళ విగ్రహములు తిలకిస్తూ హృదయములో ఎంతో ఆనందం పొందుతూ ఉన్నాడు. శ్రీరాముడు అప్పుడు మధురవచనములతోటి, మునీశ్వర, మీరు త్రికాలదర్శులు, సంపూర్ణ విశ్వము మీ అరచేతి ఫలము వంటిది అని ప్రారంభించి ఏ విధముగా కైకేయి రాణి తనకు వనవాసము విధించినది ఆదిగా గల కథ యావత్తూ విశదముగా వర్ణించి చెప్పి, స్వామి, పితృవాక్య పరిపాలన, మాటకు హితమనరించుట, భర్తుని వంటి ప్రేమాస్పదుడు, ధర్మరతుడు రాజోగుట, తద్వారా నాకు మీ దర్శన ప్రాప్తి, ఇవన్నీ నా పురాకృత పుణ్య ఫలితములే. మునివర, మీ పాదదర్శనము చే నేడు మా సుకృతము ఫలించినది. ఇంక మీరు మమ్ములను ఎచ్చట నివసించుటకు ఆజ్ఞాపింతురో అచ్చట నివసించదము. ఎందుకనగా ఏ రాజు పాలనలో మునులు తాపసులు కష్టములు దుఃఖములు పొందుదురో ఆ రాజు అగ్ని లేకుండగానే తన దుష్కృత్యముల వల్లనే భస్మమైపోతాడు. భూమి దేవతలైన బ్రాహ్మణుల క్రోధము కోట్లాది వంశములను భస్మం చేయగలదు. కావున నేను సీతా లక్ష్మణులతో కలిసి సుందర పర్ణశాల నిర్మించుకొని కొన్నాళ్లు నివసించుటకు యోగ్య ప్రదేశము తెలుప కోరుతున్నాను అన్నాడు. శ్రీరాముని నిష్కపట సౌమ్యవాణి విని మహాజ్ఞాని ముని ఈ విధంగా అన్నాడు. సాధు సాధు, రఘుకుల తిలకమా, నీవెల్లప్పుడూ వేద మర్యాదలను రక్షించువాడవు. మరొక విధముగా ఎందుకు మాట్లాడదవు? నీవు జగదీశ్వరుడువు. దేవతల కార్యము నిమిత్తము మీరు క్షత్రియ దేహమును దాల్చి దుష్ట రాక్షస సమూహములను సంహరించుటకు ఈ విధముగా అవతరించినారు. ఓ రామ, నీ స్వరూపము వాక్కునకు అగోచరము, బుద్ధికి అందనిది, అవ్యక్తము, అపారము. శ్రీరామ, ఈ జగత్తు దృశ్యము, నీవు ద్రష్టవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా నీవు భ్రమపెట్టెదవు. నీ రహస్యమును వారే తెలుసుకొనలేరనా ఇంకెవరు తెలుసుకొనగలరు? నిన్ను తెలుసుకున్నవారు నీ సారూప్యమును పొందెదరు. రఘునందన, నీ కృపచేతనే భక్తుడు నిన్నెరుగగలడు. మీ దేహము చిదానంద స్వరూపము. మీరు సాధు సజ్జన హితము కొరకు దివ్య నరదేహము దాల్చారు. కానీ ప్రాకృత రాజుల వలె మాట్లాడుతున్నారు, చేయుచున్నారు. హే రామ, మీ దివ్యలీలను చూసి విని మూర్ఖులు భ్రమ చెందుతూ ఉన్నారు, జ్ఞానులు ఆనందం పొందుతూ ఉన్నారు. మీరు నన్ను ఎచ్చట నివసించవలనో చెప్పమని అడుగుతున్నారు. కానీ నేను మిమ్ములను అడుగుటకు సంకోచిస్తున్నాను. అదేమన
మీరు ఎచ్చటలేరో ఆ స్థానము నాకు తెలపండి. అప్పుడు మీకు నివాసయోగ్య స్థానము నేను తెలుపుదను. ప్రేమామృత రసపూరితము అలైనటువంటి వచనములకు శ్రీరాముడు తన అవతార రహస్యము ఎక్కడ వెల్లడి అవునో అని సంకోచముతో లోపల నవ్వుకున్నాడు. వాల్మీకి ముని నవ్వుతూ అమృతోపమాన మధురవాక్కులతోటి ఈ విధంగా అన్నాడు. శ్రీరామచంద్ర, సీతా లక్ష్మణయుతుడవై నీవు ఎక్కడ నివసించవలనో చెప్పుచున్నాను వినుము. ఎవరి చెవులు నీ సుందర లీలాగాథలను ఎంతగా విన్నను సంతృప్తి చెందుటలేదో, ఎవరి నేత్రములు మీ దర్శన భాగ్యము చే పరమానందము చెందుచున్నవో, ఎవరి జిహ్వ మీ లీలా గుణచరిత్రలను ముత్యములను ఏరుకొనుచుండునో, ఎవరి నాసిక మీకు సమర్పించబడిన పవిత్ర గంధమైన పుష్పాది ప్రసాదములను కళ్ళకద్దుకొని వాసన చూసి స్వీకరించునో, ఎవరు మీకు నైవేద్యము పెట్టియే భుజింతురో, ఎవరు తమకు అర్పించిన వస్త్రభూషణములను తమ ప్రసాదముగా స్వీకరించి ధరింతురో, ఎవరి శిరస్సు గురువులకు బ్రాహ్మణులకు దేవతలకు నమ్రతతో నమస్కరించునో, ఎవరి హస్తమును నిత్యము శ్రీరామచంద్రుని చరణకమలములను పూజించునో, ఎవరి పాదములు తమ పుణ్యతీర్థక్షేత్రములందు పర్యటించునో, ఎవరు ఇతరులను కాదని హృదయపూర్వకముగా మీపైననే భారముంచి జీవించుచుందురో, ఓ రామ, వారి హృదయంలో మీరు నివాసం ఉండండి. నిత్యము ఎవరు మీ రామనామా మంత్రరాజము జపించుచు బ్రాహ్మణులకు భోజనం పెట్టుచు భూరిదానములు చేయుచుందురో, ఎవరు తమ హృదయంలో గురువులను మీకన్నా అధికులని భావించి వారి సేవ చేయుచుందురో, ఎవరు తాము చేసిన సత్కర్మలన్నీ ఏకైక ఫలితముగా శ్రీరామచంద్ర చరణ కమలమునందు మాకు అనన్యభక్తి కలుగుగాక అని వరము కోరుకొందురో, వారి మనోమందిరములలో సీత సౌమిత్రి సహితులై మీరు నివసించుడు. ఎవరి హృదయములో కామక్రోధ మదమాశ్చర్యమాన లోభక్షోభములు రాగద్వేషములు మాయా కపటములు లేవో, వారి హృదయములలో నివసించుడు. ఎవరు సుఖదుఖములను ప్రశంసా దూషణములను సమముగా భావింతురో, ఎవరు ఆలోచనతో సత్యమును హితమును భాషించుచుందురో, నిద్రలో మెలకువలో మిమ్ములనే శరణు పొంది మీరు తప్ప గతి లేదని మదిలో భావించుచూ ఉందురో, పరాయి స్త్రీని కన్నతల్లిగా భావించుచుందురో, పరధనమును విశ్వములే చూతురో, ఇతరుల సంపదలను చూసి ఆనందించి ఇతరులకు విపత్తి కలిగినప్పుడు వ్యధ చెందుచు నిన్ను ప్రాణతుల్యముగా ప్రేమించుచుందురో, రామా, అట్టి వారి హృదయములు నీవు నిశించుటకు తగు దివ్యభవనములు. ప్రభు, ఎవరికి నీవు స్వామివి సహుడవు తల్లి తండ్రి గురువు దైవము సర్వము అయి ఉన్నావో, వారి మనోమందిరములో సీతా సమేతముగా నీ సోదరులిద్దరూ సదా నివసించుడు. ఇట్లు అనేక సుగుణములు గలవారి మనోమందిరములు మీకు సదా వాసయోగ్యములు. ఎన్నడూ ఏమీ అక్కరాలేని అంకిచనులు మీ యందు సహజభక్తి ప్రేమలు కలిగియుండు మీ దాసుల హృదయములలో మీరు నివసించండి. అదే మీ స్థిర నివాసము. వాల్మీకి మునిశేఖరుడు శ్రీరామునకు ఇట్టి నివాసస్థానమును తెలుపుగా శ్రీరాముని హృదయము రంజిల్లింది. ముని మరల చెప్పాడు, భానుకులదీపమా, శ్రీరామ, మీకీ సమయమున అన్ని విధముల సుఖప్రదమైన స్థలము చిత్రకూట పర్వతము. మీరచ్చట నివసించుడు. చిత్రకూటము వివిధ మృగములకు పక్షులకు విహార స్థలము. పాప విధ్వంసని మందాకిని నది అచట ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదిని అత్రిముని పత్ని అనసూయాదేవి తన తపోమహిమ చేత తీసుకుని వచ్చినది. పురాణములలో బహుదా ప్రశంసించబడినది. హే రామ్, మీరా పర్వతముపై నివసించి అందరి సాధనలను సఫలము చేయండి. వారి కష్టములను బాపి చిత్రకూట పర్వతమునకు కీర్తి కలిగించండి. వాల్మీకి మహాముని చిత్రకూట పర్వత అపార మహిమను వర్ణించి చెప్పాడు. తరువాత సీతా సమేతులై సోదరులిద్దరూ పవిత్ర మందాకిని నదిలో స్నానం చేశారు. శ్రీరాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఇచ్చట మంచి రేవు ఉన్నది. ఈ సమీపమున మనము నివసించుటకు తగు స్థలము నిర్ణయించుము అన్నాడు. లక్ష్మణుడు మందాకిని ప్రవహిస్తున్న స్థలము చూపగా శ్రీరాముడు ఆ ప్రదేశమునందు అనురక్తుడయ్యాడని గ్రహించి దేవతలు
కుటీర నిర్మాణములకు దేవశిల్పి విశ్వకర్మను తీసుకొని కోయ బోయ వేషములలో వచ్చి ఒక బహు సుందరముగా ఉన్న చిన్ని పర్ణశాల, రెండవది పెద్దది నిర్మించారు. వాటి సౌందర్యము వర్ణనాతీతము. తృణ వర్ణములతో శోభాయమానముగా నిర్మించిన ఆ పర్ణశాలలో శ్రీరామచంద్రుడు ప్రకృతితో కలిసి నివసించినట్లుగా శోభిల్లాడు. చిత్రకూట పర్వత విశేషాలు రేపు ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా విందాం. ప్రభువు శ్రీరామచంద్రుని కృపా కటాక్ష వీక్షణములు మనందరి మీద ప్రసరించబడాలని కోరుకుంటున్నాం. శ్రోతలకు ధన్యవాదములు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.